సార్ మీకోసం ఎవరో సేట్ చెమన్లాలట వచ్చారు, పంపించమంటారా? చెమన్లాల పేరెప్పుడు వినలేదే. అసలు ఇంతకీ ఎవరు కావాలో కనుక్కున్నావా? మీరే కావాలండి సార్. సరే పంపించు. ఓకే సార్. రామ్ రామ్ జీ, రామ్ రామ్. మాది పేరు సేట్ చమన్ లాల్. అరే, మాది పేరు చెప్పినా మీది ఫేస్ లో నవ్వు కలగలేదంటే మాకు చాలా బాధగా ఉంది సార్. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? అలా కుండా బదలు కొట్టినట్టు మాట్లాడతారేమి సార్? ముందు ఆఫీస్కి వస్తే కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏదైనా ఇచ్చి మాట్లాడతారనుకున్నాం. आपका प्यून को बुलाओ साहब, बुलाओ. ठंडा कूल मजा ड्रिंक बोलो. లేవండి, లేవండి, లేవండి. హే రామ్, మీది మాట చాలా చిత్రంగా ఉంది. మేము ఎందుకు వస్తాం? దొంగల దగ్గరికి పోలీసులు, అప్పుడోళ్ళ దగ్గరికి సేట్లు రావడం మామూలు. మేము అందుకే వచ్చాం. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అప్పేంటి, రావడం ఏంటి? హే భగవాన్, ఇంకా అర్థం కాలేదు. మీది బీబీ మాది దగ్గర 50 లక్షల డైమండ్ నెక్లెస్ కొన్నారు. పైసలు మీది దగ్గర తీసుకోమన్నారు. అందుకే వచ్చాం. మాది తప్పు అయినట్లు మాట్లాడతారేమి సాబ్? ఏంటి, మా ఆవిడ మీ దగ్గర డైమండ్ నెక్లెస్ కొందా? అది అప్పుగా? మీది బీబీ కాకపోతే మాది బీబీ తీసుకుంటారు. మీది బీబీ మాది కస్టమర్, అందుకే ఇచ్చాం. కావాలంటే సంతకం చేశారు. చూడండి సాబ్, చూడండి. అందుకే చెప్తా, అప్పు వద్దు అని. అప్పు ఇవ్వకపోతే ఉరిమి ఉరిమి చూస్తారు, అడగపోతే తన్నా పోతారు. ఈ బిజినెస్ చేసే కంటే మా గుజరాత్ గదిలో పానీపూరి అమ్ముకోవడం బెస్ట్. సాబ్, మీరు పైసలు ఇస్తారు లేక మేడంని అడగమంటారు? అక్కర్లేదు, మీ డబ్బు మీకు ఇస్తాను. శుక్రియా సాబ్, శుక్రియా. మళ్ళీ కలుస్తాం. చూడు, ఇంకోసారి డబ్బంటూ ఇక్కడికి వస్తే మర్యాదగా ఉండదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అరే, అంత గుస్సా అయితే ఎట్లా సాబ్? వ్యాపారం తర్వాత పట్టు విడిపో ఉండాలి సాబ్. మాకు తెలుసు, మీరు దయచేయచ్చు. శుక్రియా సాబ్. సాబ్, వెళ్లే ముందు మాది దిల్కా బాత్ మీకు చెప్పాలి. మీది సెక్రటరీ లड़की बहुत खूबसूरत है, मीठा पानला ఉంది. మీది సెలక్షన్ కి మాది సాల్యూట్. వస్తా. ఛీ ఛీ ఛీ, అడ్డమైన విధవులంతా డబ్బులు ఇవ్వాలంటూ ఆఫీస్కి రావటం ఎంత నామోషిగా ఉంది. ఆర్తి కనీసం మాట మాత్రమే చెప్పలేదే. లాభం లేదు, ఇలాంటి తప్పు మరోసారి జరగడానికి వీల్లేదు. ఈ విషయం ఇప్పుడే తేల్చేస్తాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి. ఏంటి ఆఫీస్ టైంలో వచ్చారు? ఓహో, నన్ను ఏదైనా ఇంగ్లీష్ మూవీకి తీసుకెళ్లే ప్లాన్ చేశారా? ఓ పని చేద్దామండి, ముందు ఐమాక్స్లో మూవీ చూసేద్దాం, ఆ తర్వాత షాపింగ్ చేద్దాం. సాయంత్రం మంచి హోటల్లో వేడివేడి బిర్యానీ లాగించేద్దాం. ఏమంటారు? నోరు ముయ్యమంటాను. అస్తమాను సినిమాలు, షికార్లు, షాపింగ్లే తప్ప అసలు బాధ్యతలు పట్టించుకోవా? ఇప్పుడు నేనేం చేశానండి? ఏం చేసావా? 50 లక్షలతో నెక్లెస్ కొన్నావా లేదా? కొన్నాను. ఈ విషయం మీకెలా తెలిసింది? ఓహో, ఆ మార్వాడి చెప్పాడా? రేపు నా పుట్టినరోజును వేసుకుని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. ఇప్పుడు చేసావుగా సర్ప్రైజు, చాలదు? అయినా ఇంత అర్జెంటుగా 50 లక్షలు పెట్టి నెక్లెస్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఆ చెత్త చమన్లాల్ గారి షాప్లో, పైగా అప్పు చేసి. అదేంటండి, నేనెప్పుడు ఆ షాప్లోనేగా కొనేది, పైగా మంచి పేరున్న షాప్ కూడా. ఇప్పుడేమైందని? ఏమైందా? పరువు పోయింది.
వాడు ఆఫీస్కి వచ్చి డబ్బు అడుగుతుంటే ఒంటికి కారం పూసినట్టయింది. అయినా నువ్వు చేసిన పని ఏం బాలేదోయ్. ఆఫీస్ అమౌంట్లో 50 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఛే! అది నా డబ్బేగా, దానికి అంత ఇదైపోతారే. నీ డబ్బా అంటే నీ ఇష్టానుసారం ఖర్చు చేసేస్తావా? నన్ను అడగాల్సిన పనిలేదా? అంటే నాకు ఏది కావాలన్నా మిమ్మల్ని అడగాలంటారు. నన్ను కాక ఇంకెవరిని అడుగుతావు? ఆ అవసరం నాకు లేదు. నేను ఇంటికే కాదు, కంపెనీకి కూడా హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్ని. ఓహో, అలా వచ్చావా? మరి నేనేంటి? జస్ట్ మీరు నా భర్త మాత్రమే. ఆర్తి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను ఈ కంపెనీకి ఎండీని. దాని బరువు బాధ్యతలన్నీ మామగారు నాకు అప్పగించారు. నువ్వు ఇలా చేయబట్టే కంపెనీ దివాళా స్టేజ్కి వచ్చింది. జస్ట్ షటప్. నువ్వేమైనా చెప్పుకోవాలనుకుంటే వెళ్ళి మా డాడీతో చెప్పుకో. 50 లక్షలే కాదు, 50 కోట్లైనా ఖర్చు పెట్టుకునే హక్కు నాకుంది. ఆర్తి, చేసిన దానికి మర్యాదగా క్షమాపణ చెప్పు. నాకు సారీలు చెప్పటాలు, సంజాయిషీలు ఇచ్చుకోవటాలు అస్సలు అలవాట్లేదు. నేను చేసింది నేరము కాదు, ఘోరము కాదు. నా డబ్బు నేను ఖర్చు పెట్టుకున్నాను. అయినా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. ఆర్తి, అయినా కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోవటం అంటే ఇదే. ఆర్తి, ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. హ, నన్ను హెచ్చరించడానికి నువ్వెవరివి? నీ మొగుణ్ణి. ఆహా, ఆ హోదా కూడా నేనిచ్చిందేగా. నా పద్ధతులు నీకు నచ్చితే ఉండు, లేదంటే తప్పుకో. బాబు, బాబు, డాడీ, మావయ్య, మావయ్య, మావయ్య. ఏమండి డాడీ? డాడీ, హలో అపోలో. డాడీ, డాడీ, కాఫీ. కూర్చోమ్మా. ఏం డాడీ? ఒక్కసారి నీ చేత్తో గోరు ముద్దలు తినాలనుందమ్మా. ఇదేం డాడీ కొత్తగా? కొత్త కొత్త విషయాలు వింటున్నాం కదమ్మా. ఈ ముసలి ప్రాణం ఎప్పుడు గుడుక్కుమంటుందో అన్న బెంగతో. అవే మాటలు డాడీ. ఇప్పుడు ఏమైందని? ఒక్క విషయం అడుగుతాను, నిజం చెప్పమ్మా. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మా ఆయన బానే చూసుకుంటున్నా డాడీ. కొన్ని నిజాల్ని నువ్వు దాచచ్చు, కానీ నీ కళ్ళు మాత్రం దాచలేవు. డాడీ, నాకన్నీ తెలుసు. అబ్బాయి స్వతహాగా చాలా మంచివాడే, కానీ ఎందుకు ఇలా మారిపోయాడో తెలియట్లేదు. కొన్ని కాలమే సమాధానం చెప్తుంది. చూడు చూడు, అన్నీ నేను సర్దుబాటు చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నవ్వు నవ్వు. గుడ్ గుడ్. అదేంటి టిఫిన్ వెనక్కి తీసుకొచ్చేసావు? నాన్నగారు తినలేదా? లేదమ్మా, ఈ రోజే కాదు, వారం రోజులుగా ఇదే పరిస్థితి. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదమ్మా. మరి ఇన్నాళ్ళు చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నావేంటి? లేదు సార్, అయ్యగారు ఈ విషయం మీకు ఎవరికి చెప్పొద్దని ఒట్టేయించుకున్నారు. ఆ బాబు గారి వాళ్ళకం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. సరే, నేను వెళ్ళి ఇచ్చేస్తాను. అనుమానం కాదు,
అసలు నిజం. రాత్రి 7 గంటల వరకు దానికి ఆఫీస్లో పనేంటి? అందరూ నీలా చేతులు కట్టుకొని ఖాళీగా కూర్చోలేరుగా. వర్క్ పట్ల డెడికేషన్. అవును, నీ పర్సనల్ వర్క్ డెడికేషన్. ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ భాగతం? ఆర్తి, ఏంటి ఆ మాటలు? నువ్వింత చీప్ గా ఆలోచిస్తావు అనుకోలేదు. నేను అనుకోలేదు.